నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ చేరుకున్న రష్యన్ న్యూక్లియర్ వార్ హెడ్స్. ఏంటి సడన్ డెవలప్మెంట్? సింపుల్. ఎప్పుడైతే అమెరికా ఏకపక్షంగా ఈ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని చేసిన ప్రకటన అండ్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఆయన చేసిన ట్వీట్ డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు ఇవి వెస్ట్ ఏషియా మీద అందరి చూపు పడేట్టు చేశాయి. ఒక్కసారిగా ఐబ్రోస్ అలా పైకెత్తి మరీ చూస్తున్నారు. నిజమేనా? అమెరికా మధ్యవర్తిత్వం వహించిందా, లేకపోతే ఇరాన్ ముందు కోరిందా, ఇజ్రాయెల్ ముందు కోరిందా? నష్టం రెండు వైపులా జరిగింది. ప్రాణ నష్టం అంశం పక్కన పెడితే ఆస్తుల నష్టం, ప్రత్యేకించి 3 అణుకేంద్రాలు ధ్వంసం చేయటం అంటే సామాన్యమైన వ్యవహారం కాదు. అది కూడా దేంతో? B2 స్పిరిట్ బాంబ్స్ తోటి. B2 స్పిరిట్ బాంబర్స్ ఏం అమర్చారు అందులో? MOP మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ అమర్చి మరీ పంపించారు. ఒక్కొక్క MOP 13,600 కేజీల బరువు. అవి భూమి లోపలికి పర్వతాలైనా సరే, చాలా అసలు కొరకు రాని కొండ శిఖరాలైనా సరే తొలుచుకుంటూ లోపలికి 200 అడుగులు లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత బ్లాస్ట్ అవుతాయి. వెళ్ళినప్పుడు అక్కడ నతాంజ్, ఫోర్డో, అఫ్సహాన్ 3 అణు కేంద్రాల మీద ధ్వంస రచన జరిగింది. సో ఇరాన్ భారీ ఎత్తున నష్టపోయింది. అలాగని అక్కడ ఉన్న యురేనియాన్ని బయటికి తీసి ప్రోటోకాల్ ప్రకారం దాన్ని ఇప్పుడు మళ్ళీ న్యూక్లియర్ బాంబ్స్ని ఇంటిగ్రేట్ చేసే విధంగా అయితే వ్యవస్థలు నడవు. ప్రస్తుతానికి అది నడవు. ఎంతకాలం పడుతుందనేది శాస్త్రవేత్తలు చెప్పాల్సిందే. అలాంటి శాస్త్రవేత్తలను కూడా ఎంచుకొని మరీ ఇజ్రాయెల్ టార్గెట్ చేసి మరీ చంపేసింది. సరే, ఇంత అయిన తర్వాత హఠాత్తుగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు, ప్రకటన చేశారు, ట్వీట్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ అంటూ. ఎవరికి శుభాకాంక్షలు? నష్టపోయిన 2 దేశాల ప్రజలక, 2 దేశాల అధినేతలక, పంతాలకు పోయిన 2 దేశాల అధినేతలక. ఒక పక్క అయతుల్లా ఖొమైనీ ఎక్కడున్నాడో తెలియదు. ఆయన విడుదల చేసిన వీడియో పాతది. అది చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. 86 ఏళ్ల వయసులో అయతుల్లా ఖొమైనీ అంత స్పష్టంగా, అంత ధీటుగా మాట్లాడే అవకాశం లేదు. ఆయన ఆరోగ్యం అంతగా సహకరించట్లేదని కూడా వార్తలు. మరోపక్క ఆయన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సబ్మరీన్లో రష్యాకి పారిపోయాడని చెప్పేసి. ఎంతవరకు వెళ్ళి ఉండగలడు? ఎక్కడ చేరుకొని ఉండగలడు? రష్యా ఎక్కడ సేఫ్ ప్లేస్ చూపించుంటుంది? అండ్ వన్ మోర్ థింగ్, తీరా ప్రకటన జరిగిన తర్వాత రష్యా మరి న్యూక్లియర్ వార్ హెడ్స్ని ఎందుకు అమెరికా పంపిస్తుంది అంటే, అక్కడ ఇప్పటికే ఉన్న యురేనియం దాదాపు 900 కిలోగ్రాముల యురేనియం ఉందట, శుద్ధి చేసిన యురేనియం. ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ తోటి అనుసంధానిస్తే తిరిగి యుద్ధానికి ఇరాన్ రెడీ అవుతుందా? ఇరాన్ రెడీ అయితే ఎవరికి నష్టం? పక్కనున్న ఇజ్రాయెల్కి నష్టమా, లేకపోతే ఇస్లామిక్ దేశాలు, చుట్టుముట్టిన ఇస్లామిక్ దేశాలకు నష్టమా, ఓవరాల్గా వెస్ట్ ఏషియాకి నష్టమా, లేకపోతే ఆసియా ఖండానికి, యూరోప్ ఖండానికి మొత్తానికి నష్టమా? అంటే లెక్క వేసి చూస్తే నష్టాన్ని ముందర అంచనా వేయాల్సింది ఉగ్రవాద గ్రూపుల నుంచి. హెజ్బుల్లాస్ అండ్ హౌతీస్, అలాగే హమాస్. ఈ 3 సంస్థలకి రోజు నీరు పోసి అన్నం పెట్టి ఈ విషవృక్షాలుగా ఇక్కడ దాకా పెంచి పోషించిన పాపం అయితే ఇరాన్దే. ఎందుకంటే రేపు అవే విషసర్పాలు వీళ్ళని కాటేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఖతార్ భయం అదే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భయం అదే, సౌదీ అరేబియా భయం కూడా అదే. పక్కనున్న ఆ మాటకు వస్తే సిరియా అండ్ ఈజిప్ట్, వాళ్ళు ప్రాక్సీలుగా వీళ్ళని వాడుకుంటున్నప్పటికీ రేపొద్దున వాళ్ళని కూడా కాటేసే అవకాశం ఉంది. దాదాపు 7-8 దేశాలు వీళ్ళని చూసి భయపడుతున్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు, ఇరాన్ అనుకుంటుంది కేవలం తాము పెంచి పోషిస్తున్న హెజ్బుల్లాస్ గ్రూప్స్, అలాగే హౌతీస్ అండ్ హమాస్, వీళ్ళు కేవలం ఇజ్రాయెల్ని కాటేస్తారని. కాటేసిన తర్వాత ఆ దాహం వాటికి, ఆ 3 గ్రూపులకి తెరదు. తిరిగి అధికారం కోసం తమకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళనే కాటేసే అవకాశాలు కూడా లేకపోలేదనేది అంతర్జాతీయ పరిశీలకులు అండ్ జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో రష్యా కనుక నిజమే అయితే, ఇరాన్కి న్యూక్లియర్ వార్ హెడ్స్ని పంపించడం నిజమే అయితే, అక్కడ ఇస్లామిక్ ఫండమెంటలిస్టిక్ రెజీమ్ కంటిన్యూ అయి తీరుతుంది. అయతుల్లా ఖొమైనీ వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 86 ఏళ్ల తర్వాత ఆయన 3 కుమారుల్లో ఎవరో ఒకళ్ళకి అది ఆ పదవి, సుప్రీం కమాండర్ పదవి దక్కవచ్చు. కానీ ఇస్లామిక్ ఫండమెంటలిస్టిక్ రెజీమ్ కంటిన్యూ కాకూడదని అక్కడ ఇరాన్ ప్రజలు ఒకప్పుడు రాచరికాన్ని వ్యతిరేకించి ఫండమెంటలిజానికి తమకు తాముగా అవకాశం కల్పించిన ఇరాన్ ప్రజానికం ఈరోజు పశ్చాత్తాపడుతుంది. రాచరికం వద్దు, ఈ ఫండమెంటలిజం వద్దు, మనకు ప్రజాస్వామ్యత పాలన కావాలి, కిల్ ఖొమైనీ అని చెప్పేసి వాళ్ళు స్లోగన్స్ చేస్తూ కొన్ని నగరాల్లో, ఇరాన్లోని కొన్ని నగరాల్లో వాళ్ళు తిరగటం కూడా మనకు స్పష్టంగా కనిపించింది బోల్డెన్ వీడియోస్లో.
సో ఖొమైనీ ఆయన్ని చంపేస్తారా, లేకపోతే ఆయన దాక్కుంటాడా, వృద్ధాప్యం దృష్ట్యా పక్కకి తప్పుకుంటాడా, ఈ అంశాలన్నీ పక్కన పెడితే వార్ హెడ్స్ ఇరాన్కి చేరుకోవటం అనేది రేపు పొద్దున రెజీమ్ కంటిన్యూ అయితే ఎంత ప్రమాదకరమనే సంకేతం ఇప్పటికే ప్రపంచ దేశాలకు అందింది. మరోపక్క ఇరాన్ ఏకపక్షంగా ప్రకటించింది, ఇరాన్ పార్లమెంట్ సమావేశమై ప్రకటించింది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని మూసేస్తున్నట్టు. దానివల్ల ఎంత నష్టం. మన మటుకు మనం తీసుకుంటే, భారతదేశం తీసుకుంటే రోజుకి 2 మిలియన్ బ్యారెల్ల ముడి చమురుని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ సంఖ్య పడిపోయే ప్రమాదం ఉంది. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆల్టర్నేటివ్ మీన్స్, ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటో వెతుక్కోవాలి. బట్ ఇరాన్ని మిగిలిన దేశాలు, అరబ్ దేశాలు కానీ చుట్టుపక్కల ఉన్న ఇస్లామిక్ నేషన్స్ కానీ కన్విన్స్ చేసే అవకాశం ఉంది. కానీ ఇరాన్ మొండితనానికి పోతే 1973 నాటి చమురు సంక్షోభం మళ్ళీ ఇంకోసారి మన తెర ముందు ఆవిష్కృతమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. దానివల్ల సఫర్ అయ్యేది ఎక్కువ యూరోపియన్ కంట్రీస్. వెరాజ్ మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే రష్యా పైప్లైన్ని, గ్యాస్ పైప్లైన్ని పేల్చేసి అమెరికా ఇంతకుముందు ఎలాంటి పొరపాటు చేసింది, దానికి సంబంధించి 2022 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న వాద ప్రతివాదాలు, వివాదాలు, వీటన్నిటిని మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎలాంటి ఆల్టర్నేటివ్ మెకానిజం లేకపోతే సఫర్ అయ్యేది ప్రధానంగా ఏంటంటే వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ ఆసియా, ఐరోపా ఖండంలోని కొన్ని దేశాలు. అమెరికా నిక్షేపంగా ఉంటుంది, అమెరికాకు వచ్చే నష్టం ఏం లేదు, ఎందుకంటే అమెరికా హ్యాస్ ఇట్స్ ఓన్ రిజర్వ్స్. సో అమెరికా మీద డిపెండెన్సీ పెంచే విధంగా అమెరికా కూడా ఈ చర్యని స్వాగతిస్తున్నట్టే, మనం పరోక్షంగా స్వాగతిస్తున్నట్టే అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే పెట్రోల్, ముడి చమురు, క్రూడ్ ఆయిల్ నిల్వలు అక్కడి నుంచి మరి ఎగుమతి కావటం లేదో ఈ దేశాలన్నీ సఫర్ అవుతాయి. కాబట్టి డిపెండెన్సీ అమెరికా మీద పెరుగుతుంది. అమెరికా నిర్ణయించిన రేటుకి మనం కొనుక్కునే పరిస్థితి, విపరీత పరిస్థితి దాపురించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అండ్ ఇంకో మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తే రష్యన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎవరి కోసం పంపిస్తున్నారు? ఇరాన్ కోసం పంపిస్తున్నారా? అండ్ ఇరాన్ కోసం పంపించి ఇరాన్ భుజం మించి రష్యా అమెరికా మీద తుపాకీ పెట్టబోతోందా? ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతం కాదా? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగింది ఘర్షణ మాత్రమే, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగింది ఘర్షణ మాత్రమే. 3వ ప్రపంచ యుద్ధం అంటూ చేస్తే నేనే చేయాలనే తలంపుతోటి ప్రపంచ పోలీసు తీసుకున్న నిర్ణయం, ఆయన డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన, ఇచ్చిన ట్వీట్ కానీ అర్థమవుతోంది ఏంటంటే ఎస్, మేము చేయాల్సింది మేము చేసేసాం. ఇజ్రాయెల్కి సపోర్ట్ ఎంతవరకు ఇద్దాం అనుకున్నాం అంటే B2 స్పిరిట్ బాంబర్స్ని పంపిద్దాం అనుకున్నాం, అందులో MOPలని పెట్టి పంపిద్దాం అనుకున్నాం. ఆ B2 స్పిరిట్ బాంబర్స్ తమ లక్ష్యాలని ఛేదించి, ఆ 3 అణుకేంద్రాలని ఛేదించి ధ్వంసం చేసి వెనక్కి వచ్చేసినాయి. కాబట్టి మా మిషన్ అయిపోయింది. అండ్ అమెరికా వాంట్స్ ఇరాన్ రెజీమ్ టు కంటిన్యూ. ఐతుల్లా ఖొమైనీ ఉంటాడా, ఆయన వారసుడు ఉంటాడా? మళ్ళీ ఫండమెంటలిస్టిక్ రెజీమ్ లేకపోతే అమెరికా ప్రయోజనాలు ఇరాన్లో పెద్దగా ఏముండవు. అది ఉంటే దాన్ని అడ్డు పెట్టుకుని చేసుకునే వ్యాపారాలు అమెరికాకి చాలా ఉంటాయి. అమెరికా బేసిక్గా ఆ క్యాపిటలిస్టిక్ అప్రోచ్ తోటి వెళ్తోంది. కాబట్టి ఇరాన్లో ఆ రెజీమ్ ఉండటం అమెరికాకు అవసరం. అందుకనే యుద్ధం చేయలేదు, కానీ రష్యా యుద్ధం చేయాలనుకుంటోంది. ఎందుకంటే అమెరికా మీద ప్రతీకార దాడి తీర్చుకోవాలి. ఇరాన్ని అడ్డం పెట్టుకొని రష్యాకి న్యూక్లియర్ పరంగా వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలను ఎవరు అంచనా వేయట్లేదు. నెంబర్ 1 US అయితే, నెంబర్ 2 రష్యా. ఇప్పటివరకు దాన్ని అధిగమించే పరిస్థితి. ఈవెన్ చైనా కూడా 3rd ప్లేస్లో ఉన్నట్టే లెక్క. సూపర్ పవర్స్, అణ్వస్త్ర సూపర్ పవర్స్ని, మనం న్యూక్లియర్ సూపర్ పవర్స్ని లెక్కలోకి గడితే అమెరికా, రష్యా తర్వాతే చైనా వస్తుంది. సో ఈ పోరాటంలో రష్యాకి చైనా మద్దతు ఇచ్చి ఇరాన్ భుజం మించి అటొకళ్ళు ఇటొకళ్ళు తుపాకులు పెట్టి అమెరికా మీద పేలిస్తే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. న్యూక్లియర్ వార్ హెడ్స్ పంపటం అనే దాన్ని మరి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దాని పరిశీలనలోనే ఉండి జరుగుతున్నాయి ఇవన్నీ. ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక ఇదైతే చర్చ అయితే మొదలవుతుంది. యుద్ధం ఆగిపోయిందా, యుద్ధం ఇప్పుడే మొదలు కాబోతోందా? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఆగిపోయింది కాల్పుల విరమణ మాత్రమే, యుద్ధం కాదు. ఇరాన్ ఎలాగూ అంగీకరించట్లేదు. అండ్ కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా ఇరాన్ మళ్ళీ ఈరోజు ఉదయం ఇజ్రాయెల్ మీద తెగబడి దాడి చేస్తే 12 మంది సాధారణ పౌరులు మరణించినట్టు ఇజ్రాయెల్ నుంచి అధికారికంగా అందుతున్న వార్త. సో యుద్ధం ఆగిపోలేదు, కాల్పుల విరమణ లైక్ మనం చూసాం సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్. మనం 2 వైపుల నుంచి కాల్పుల విరమణకు సంబంధించి భారతదేశం, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు చేసుకున్న అంగీకారం తర్వాత కూడా మన మీద పాకిస్తాన్ ఎలా కాల్పులకు తెగబడిందో, అలాగే ఈ కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన తర్వాత కూడా ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ తెగబడింది అంటే యుద్ధం ముగియలేదు, యుద్ధం ప్రారంభం కాబోతుంది.